ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించారు. మరి చక్కగా మ్యూజిక్ వాయించిన మా మ్యూజిషియన్స్ కూడా హల్లెలూయా. గ్లోరీ. చాలా అద్భుతంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. బాగా దగ్గరగా వాయించడానికి జోసెఫ్ సంవత్సరం ప్రభు దీవించగాక. అలాగే మరి ఈ రీతిగా మరి చిన్న సంఘం ముందుకు పోవడానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశించారు. సహోదరులారా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సహోదరులారా, మీ పుట్టినరోజు అప్పుడు దేవుని కార్యాన్ని నాకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్క సహోదరులు కూడా అది చక్కగా మీ భార్యను గౌరవించండి, చక్కగా మరి సన్మానించవలసిన వారైన దేవుడి స్తోత్రం కలుగుగాక. చిన్న మాజీ వరకు అలాగే ప్రేమ వ్యక్తపరిచే వరకే ఈ రీతిగా చేస్తున్నాం. ఎందుకంటే ప్రవర్తనడు మరి ఒక భార్య ఎలా తెలుసుకుంటుంది మీ యొక్క ప్రేమ నువ్వు వ్యక్తపరచకపోతే? ఒక భర్త ఎలా తెలుసుకుంటాడు నీలో ఉన్న ప్రేమ నీ భర్తకు వ్యక్తపరచకపోతే? మనం ఎందుకు ప్రభువు మనం శ్రద్ధిస్తా ఉంటాం? ప్రభా వాచ్యకుడు, ఆలోచనకర్తవు, అయ్యా మమ్మల్ని స్వసపరిచావు ప్రభా అని ప్రభుని మనం ఎందుకు శ్రద్ధిస్తున్నాం? ఆయన తెలీదా? ఎందుకంటే మనం శ్రద్ధించడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే రీతిగా మనం కూడా మన ప్రేమను ఇటువంటి కార్యం ద్వారా వ్యక్తపరిచినప్పుడు సరే అది ఎంత చక్కగా ఉంటుంది అనమాట. చాలా సంతోషం. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. నిరంతరం దేశం